యేసుని యొక్క అనుదిన ప్రార్థన కోరికను మనము ప్రారంభించుకుందాం, ప్రార్థించుకుందాం. మహోన్నతుడును మహాగరుడును పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకుంటూ ఉన్నాం. నేను ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని అందరూ కూడా సజీవులకు ఉంచారు. ఈ దిన ఉదయకాల సమయంలో మొదలుకొని ఇంతవరకు మీ కాపుదల, మీ భద్రత మా అందరిపై నడిపించి దేవ మమ్మల్ని సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉంచిన విధానం బట్టి మీకు వందనాలు. ఇలాగున్న మాత్రం మేమందరము అనుదినము మీకు సన్నిధులు మేము మాత్రం గడపడానికి కొద్ది సమయాన్ని మాత్రం మీకు గ్రంథంలో నుండి ఉన్న సంగతులు మేము మా తండ్రి ధ్యానించాలి తండ్రి. మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ధన్యతను బట్టి నా తండ్రి మీకు వందనాలు. ఈ కార్యక్రమంలో నా దేవ పాలు పొందుతున్న బిడ్డలందరినీ కూడా మీరు పేరు పెంచమని దీవించండి, ఆశ్రయించండి. జరుగుతున్న కార్యక్రమంతట్లో మీరు మాకు తోడుగా ఉండమని మా ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మనమందరము కలిసి నా కనుచూపు మేర యేసు నీ ప్రేమ నీ కీర్తన మనం పాడుకుందాం. వచ్చిన వారు నాతో పాటు కలిసి పాడండి, రానివారు రెండవసారి పాడుతూ పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా కూర్చుందాం. నా కనుచూపు మేరా యేసు నీ ప్రేమ పొంగి పారెనే, పొంగి పారెనే. నా కనుచూపు మేరా యేసు నీ ప్రేమ పొంగి పారెనే, పొంగి పారెనే. నే ప్రేమింతును నా యేసుని మనసారా, నే ప్రేమింతును నా యేసుని మనసారా. ఆరిపోవులోక ప్రేమల కన్నా ఆదరించు క్రీస్తు ప్రేమే మిన్నా. ఆరిపోవులోక ప్రేమల కన్నా ఆదరించు క్రీస్తు ప్రేమే మిన్నా. నా కనుచూపు మేరా యేసుని ప్రేమ పొంగి పారెనే, పొంగి పారెనే. నా కన్నీటిని తుడిచిన ప్రేమ నలిగిన నా హృదయాన్ని కోరిన ప్రేమ. నా కన్నీటిని తుడిచిన ప్రేమ నలిగిన నా హృదయాన్ని కోరిన ప్రేమ. ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ, నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ. ఎడబాయనిది ఆ ప్రేమ, నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ. నా కనుచూపు మేరా యేసుని ప్రేమ పొంగి పారెనే, పొంగి పారెనే. నా దీన స్థితిని చూచిన ప్రేమ తన శాశ్వత ప్రేమతో నన్ను పిలిచిన ప్రేమ. నా దీన స్థితిని చూచిన ప్రేమ తన శాశ్వత ప్రేమతో నన్ను పిలిచిన ప్రేమ. ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ, నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ. ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ, నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ. నా కనుచూపు మేరా యేసుని ప్రేమ పొంగి పారెనే, పొంగి పారెనే. నా భారంబును మోసిన ప్రేమ సిలువలో నాకై చేతులు చాచిన ప్రేమ. నా భారంబును మోసిన
చూపిన ప్రేమ, సిలువలో నాకై చేతులు చాచిన ప్రేమ, ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ, నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ, ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ, నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ, నా కనుచూపు మేరా యేసుని ప్రేమ, పొంగి పారెనే పొంగి పారెనే, నా కనుచూపు మేరా యేసుని ప్రేమ, పొంగి పారెనే పొంగి పారెనే, నే ప్రేమింతును నా యేసుని మనసారా, నే ప్రేమింతును నా యేసుని మనసారా, ఆరిపోవు లోక ప్రేమల కన్నా ఆదరించు క్రీస్తు ప్రేమే మిన్నా, ఆరిపోవు లోక ప్రేమల కన్నా ఆదరించు క్రీస్తు ప్రేమే మిన్నా, నా కనుచూపు మేరా యేసుని ప్రేమ, పొంగి పారినే పొంగి పారినే, నా కనుచూపు మేరా యేసుని ప్రేమ, పొంగి పారినే పొంగి పారినే. ప్రార్థన చేసుకున్నామండి. ప్రార్థన చేసుకుని ఈరోజు మనం చదవాల్సిన అధ్యాయాలు యోబు గ్రంథము 4, 5, 6, 7 అధ్యాయాల నుండి దేవుని మాటలను కొన్ని సందర్భాలు కొన్ని విషయాలు ఈ అధ్యాయంలో మనం విందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాగరుడును పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామములకు స్తోత్రాలు స్తుతులు వేసుకొచ్చు. నేను ఈ గడుదన ప్రార్థన కొడుకు ద్వారా మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యాన్ని, మీ సత్యవాక్యాన్ని మాత్రమే నేర్చుకునే ధన్యతను తండ్రి మీరు మాకు దయచేస్తున్నందుకు దేవా మీకే వందనాలు. నేను ఇంతవరకు పాడిన పాట ద్వారా మీరు మహింపరచబడి నమ్ముచ్చు. నేను ఈ సభ మాత్రం ఎత్తబడవచ్చు వర్తమానం మా హృదయాల్లో నూరంతరగా ఫలించుంటుందిగా దేవా మీరే సహాయం తెచ్చమని, జరుగుతున్న కార్యక్రమంలో మీరు తోడుగా ఉండమని, అందరికీ ఈ కార్యక్రమంలో అతని ఫేస్బుక్ లైవ్ ద్వారా అలాగే వినబడుతున్న మైక్ ద్వారా స్థానికులు ఉన్నటువంటి వారు, గ్రామస్తున్న వారు ఎందరైతే నా ఈ కార్యక్రమం పొందుతున్నారో ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, కార్యక్రమంలో మీరు మాకు తోడుగా ఉండమని, మా ప్రభువును లోకరక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో ఈ అనుదిన ప్రార్థన కూడికలో పొందుతున్న ప్రియులైన మీకు అందరికీ ప్రభువు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున మనము యోబు గ్రంథము 4, 5, 6, 7 అధ్యాయాలు మనం చదవాలి. చదివిన వారు ధన్యులు, చదవని వారు చదివి ధన్యత పొందుకోవాల్సిందిగా కోరుచున్నారు. 4, 5 అధ్యాయాల్లో యోబు స్నేహితుడైన ఎలీఫజు, తేమానీయుడైన ఎలీఫజు మాట్లాడుతున్న సందర్భాలు, అనగా యోబును ఆదరించడానికి, యోబును బలపరచడానికి, యోబును ధైర్యపరచడానికి వచ్చి తాను పలుకుతున్న కొన్ని మాటలు మనము ఈ దినాన మనం గమనించబోతున్నాం. 4, 5 అధ్యాయం. దానికి సమాధానంగా యోబు 6, 7 అధ్యాయంలో ఇచ్చిన సమాధానం గురించి కూడా మనం ఆలోచించవచ్చు. మొట్టమొదటిగా 4వ అధ్యాయంలో తేమానీయుడైన ఎలీఫజు ఎలాగూ ప్రత్యుత్తరమిచ్చను అనగా 3వ అధ్యాయంలో కొన్ని మాటలు మాట్లాడాడు యోబు. ఆ మాటలకి ప్రత్యుత్తరముగా ఎలీఫజు ప్రారంభిస్తూ కొన్ని విషయాలు మాట్లాడుతూ, ఇందులో కొన్ని సందర్భాలు మనం చూసినప్పుడు 2వ వచనంలో ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడినా నీకు వ్యసనం కలుగునా అని మాట్లాడుతూ, 3వ వచనంలో యోబు యొక్క స్థితిగతిని, లేకపోతే యోబు అంతకుముందు పూర్వము ఎంతటి గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్నాడో దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 4వ అధ్యాయం 3వ వచనంలో ఎలీఫజు ఏమంటే, యోబు నీవు అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు. యోబు ఏమి నేర్పాడట? బుద్ధి నేర్పినవాడు. ఎవరికి? అనేకులకు, ఒకరికి కాదు, ఇద్దరికి కాదు. అంటే యోబు దగ్గర ఏముంది అని అంటే బుద్ధి అనేది ఉంది.
తర్వాత మనం చూస్తే రెండవదిగా బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు అన్నాడు. అనగా యోబు యొక్క వ్యక్తిత్వాన్ని ఎలీఫజు ఈ ఈ యొక్క అధ్యాయంలో మాట్లాడుతూ 4వ అధ్యాయంలో యోబు యొక్క వ్యక్తిత్వం మనం నిజంగా అద్భుత రీతిగా మనం ఆలోచించవచ్చు. ఈరోజు నీ యొక్క వ్యక్తిత్వం నా యొక్క వ్యక్తిత్వం ఎలా ఉన్నదో ఒక్కసారి గమనిద్దాం. యోబు యొక్క వ్యక్తిత్వం ఎలా ఉందంటే అనేకులకు బుద్ధి నేర్పిన వాడుగా ఉన్నాడు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడు ఉన్నాడు, తన మాటలు తొట్టిలో వారిని ఆదుకుని ఉన్నట్టుగా చూస్తున్నాం. అలాగే 4వ కృంగిపోయిన మోకాళ్ళు గల వారిని నీవు బలపరిచేదివి. నిజంగా ఈ 3-4 వచనాల్లో యోబు యొక్క వ్యక్తిత్వం నిజంగా అద్భుతం అనిపిస్తూ ఉంది. యోబు బుద్ధి లేని వారికి బుద్ధి నేర్పాడు, బలహీనులైన వారిని బలపరిచాడు, తొట్టిలో వారిని ఆదుకున్నాడు. ఈ మాటలు నిజంగా కృంగిపోయిన వారిని బలపరిచాడు. ఈ ఈ వ్యక్తిత్వాలు మనం చూసినప్పుడు, ఈ యొక్క గుణలక్షణాలు మనం చూసినప్పుడు ఇది నిజంగా దేవుని బిడ్డలకు ఉండవలసిన గొప్ప వ్యక్తిత్వం. అది దేవుని పిల్లలుగా, దేవుని ప్రజలుగా ఉన్నట్టు మనము మన జీవితాల్లో కూడా మనం ఎటువంటి వారుగా ఉండగలంటే అనేకులకు నువ్వు బుద్ధి నేర్పేవాడుగానే ఉండాలి, కానీ నీకు బుద్ధి చెప్పేవారుగా కాదు. ఈరోజు చాలా దురదృష్టకరమైన పరిస్థితి అంటే అటు సేవకులైన వారు కావచ్చు, ఇటు విశ్వాసులైన వారు కావచ్చు, లోకస్తులు వీరికి బుద్ధి నేర్పేవారుగా ఉన్నారు, కానీ లోకస్తులకు బుద్ధి చెప్పేవాళ్ళుగా మాత్రం విశ్వాసులు, సేవకులు లేకపోవడం విచారకరం. తిమోతి పత్రికలో పౌలు అంటున్నాడు, తిమోతి రాసిన పత్రికలో తిమోతికి తెలియజేస్తూ, యవనస్తున్న తిమోతికి తెలియజేస్తూ, తిమోతి రాసిన పత్రికలో 2వ పత్రిక మనం 3వ అధ్యాయంలో మనము ఆలోచన చేయగలిగితే చూడండి, మనము ఆలోచన చేయగలిగితే ఈ మాట మనం చూడవచ్చు. 3వ అధ్యాయం 16వ వచనంలో దైవజనుడు సన్నద్ధుడే ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడినట్లు దైవావేశములు కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అని దేవుని యొక్క లేఖనం యొక్క విలువను పౌలు తిమోతికి తెలియజేస్తున్నాడు. అంతటి గొప్ప విలువైన దేవుని లేఖనాన్ని మనం ఎరిగిన వారు ఉండి అదేంటో మనం గమనించండి. దేవునికి గ్రంథంలో రాయబడిన మాటలు ఈ రోజున నీకు నాకు కూడా బుద్ధి కలిగింపజేస్తా, అనేకులకు బుద్ధి నేర్పుతున్నాయి. ఇప్పుడు 4వ అధ్యాయం 2వ వచనం కూడా చూడండి, తిమోతి రాసిన 2వ పత్రికలోనే 4వ అధ్యాయం 2వ వచనంలో వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, తర్వాత బుద్ధి చెప్పుము అన్నాడు. అంటే వాక్యము చదువుతున్న నీవు, వాక్యము పట్టుకున్న నీవు, వాక్యమును నమ్ముతున్న నీవు, వాక్యము ఎరిగిన నీవు అనేకులకు బుద్ధి చెప్పాలి, కానీ నీకు బుద్ధి చెప్పే స్థితిలోనికి రావడం ఏంటి అంటే, నేను అది ఒక యుగగా మాట్లాడట్లేదు, కానీ ఈరోజు వాక్యం ఎరిగిన వాడుగా ఉన్న నీకు కొంతమంది బుద్ధి చెప్పేవాళ్ళుగా ఉన్నారు. ప్రభువు నమ్ముకున్నావు, ప్రార్థనకు వస్తున్నావు, దేవుని మీద విశ్వాసం ఉంచావు, కానీ నీ పనులు, నీ చేష్టలు, నీ కార్యక్రమాలు ఎలా ఉన్నాయంటే ఒక క్రైస్తవుడిగా ఉండి నీవు అన్యుల చేత బుద్ధి చెప్పించుకునే స్థితిలో ఉన్నావంటే ఈరోజు నువ్వు ఇంకా వాక్యంలో ఎదగలేదు, నువ్వు వాక్యం ద్వారా నువ్వు బలపడటం లేదు, వాక్యానుసారంగా నువ్వు జీవించటం లేదు. యోబు యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మనం నిన్నటి దినాన్ని గమనించాం. 1వ అధ్యాయంలో ఒకడున్నాడు, ఊజు దేశమందు ఒకే ఒకడు ఉన్నాడు. ఎవడు వాడంటే యథార్థవంతుల్లో ఒకడు, న్యాయవంతుల్లో ఒకడు, దేవుడిని భయభక్తులు కలిగిన వాళ్ళ ఒకడు, చెడుతనం విసరించిన వాళ్ళ ఒక్కడుగానే ఉన్నాడు. అనేకులు మార్గం తప్పిపోయారు, అనేకుల వల్ల ఉండలా, గుంపులో గోవిందలా ఉండలా. కానీ మనం గమనిస్తున్నాం, తన స్నేహితుడైన ఎలీఫజు యోబు యొక్క వ్యక్తిత్వాన్ని చెబుతూ అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు. ఈరోజున ఒక క్రైస్తవునిగా, విశ్వాసిగా, సేవకునిగా ఈ మాటలు ఉంటున్న ఈరోజున నీవు బుద్ధి చెప్పేవాడుగా ఉన్నావా? నీవు బుద్ధి చెప్పించుకునే రీతిగా ఉన్నావా? అంటే వాక్యము తెలిసిన నీవు, వాక్యం ఎరిగిన నీవు, వాక్యము ద్వారా మాత్రమే. అందుకని అంటున్నాడు తిమోతి రాసిన పత్రికలో 4వ అధ్యాయం 2వ పత్రికలో వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. వాక్యాన్ని బట్టే, వాక్యము ద్వారా మాత్రమే. కాబట్టి ఈ రోజున వాక్యము వింటున్న నీవు, వాక్యము ఎరిగిన నీవు వాక్యానుసారంగా ప్రవర్తించకపోతే మర్చిపోవద్దు, లోకస్తులు నీకు బుద్ధి చెప్తాయి. ఏమయ్యా, సేవకుడువు నువ్వు, లేకపోతే క్రైస్తవుడివి నువ్వు, లేక దేవుని బిడ్డవు నువ్వు, దేవుని కుమార్తెవు కదా, నీవేంటి ఇలాగున్నావు?
అని ఎవరైనా వేలెత్తి చూపిస్తున్నా అంటే ఏమయ్యావు నువ్వు? నీ జీవితము, నీ వ్యక్తిత్వము పాడు చేసుకున్నావు. నువ్వు ప్రభువు నమ్ముకున్నావు కదా, ప్రార్థనకు వెళ్తున్నావు కదా, దేవుని నమ్ముకున్నావు కదా, దేవుడిని విశ్వాసం ఉంచావు కదా, మరి ఏంటయ్యా నువ్వు ఈ పనులు, మరి ఏంటయ్యా నువ్వు ఈ పనులు చేస్తున్నావు అని ఎవరైనా నిన్ను అన్యులే అడుగుతుంటే, ఈరోజు చాలా మంది నువ్వు చూస్తున్నప్పుడు విచారం కలుగుతూ ఉంటారు. రక్షణ పొందుతారు, బాప్తిస్మం పొందుతారు, ప్రభువు నమ్ముకుంటారు, సంఘానికి నడిపించబడతారు, కానీ దురలవాట్లు మానరు, వ్యసనాల నుంచి విడుదల పొందరు, బలహీనమైన మనస్సు కలిగిన వారు ఉంటారు. అటువంటి వారు లోకంలో కొంతమంది మంచి వ్యక్తులు కనబడుతుంటారు. లోకస్తుల్లో అనేక మంది చూస్తూ ప్రార్థనకు వెళ్తున్నాడండి కానీ వాడు మారలేదండి. అందుకనే కదా ఎప్పుడు కూడా ఏదో ఒక చిన్న సందర్భం పేతురు గురించి మనం, ఆ పేతురు అనే పేరు గురించి మనం మాట్లాడుతున్నాం కదా. పెంటయ్య అనబడిన వాడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా నాకు బాప్తిస్మం ఇచ్చేది, నేను రక్షణ పొందేస్తాను, నా పెంట పొలాన్ని మానేస్తానన్నాడు. పెంటయ్యకి పేరు పేతురుగా మార్చారు దైవజనుడు బాప్తిస్మం ఇచ్చి, కానీ వాడు పెంట పొలం మానట్లా. ఎవడో వచ్చి అన్నాడంటే పాస్టర్ గారితో, ఏమంటే మీరు ఆ పెంటయ్యకి పేతురుని పేరు పెట్టారు కానండి, పేతురు కాదండి, ఆడి ఇంకా పెంట పొలం మానలేదు, ఆడి పెంటయ్యగానే ఉన్నాడండి అన్నారు. పేరు మారింది కానీ తీరు మారలా. కాబట్టి ఏమవుతుంది? ఈ రోజున సమాజము, లోకము క్రైస్తవుని నిందిస్తుంది, క్రైస్తవునికి బుద్ధి చెప్పే రీతిగా సమాజం ఈరోజు ఉంది. కానీ ఈ రోజున క్రైస్తవుడు అందుకు వాక్యం వస్తుంది, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. కాబట్టి అటువంటి గొప్ప ధన్యతను కలిగిన నీవు ఇతరుల చేత పాఠం చెప్పించుకోవడం ఏంటి, బుద్ధి చెప్పించుకోవడం ఏంటి? ఆలోచించి యోగుకున్న వ్యక్తిత్వం అనేకులకు బుద్ధి నేర్పాడు. బలహీనమైన చేతులను బలపరిచిన వాడు అనే మాట మనం చూసినప్పుడు, బలహీనమైన చేతులు అంటే అర్థం ఏంటి అంటే, బలహీనమైన చేతులను బలపరిచిన వాడు అని ఆ మాట మనం చూసినప్పుడు నేనంటున్నాను, ఒకవేళ ఆ చేతుల బలము, చేతుల కష్టార్జితము కొంచెం బలహీనంగా ఉంది. ఇప్పుడు ఆ కష్టార్జితం చేస్తున్నాడు కానీ తన కుటుంబానికి సరైన పోషణ ఇవ్వలేకపోతున్నాడు. పేదరికాలు అనుభవిస్తున్నాడు, ఒక రకంగా దరిద్రతను అనుభవిస్తున్నాడు. అటువంటి దరిద్రతను అనుభవిస్తున్నాడు కానీ అతను చేతులారా కష్టపడుతున్నాడు. అలాగని ఖాళీగా కూర్చోవాలా, తన వంతు తను ప్రయత్నం చేస్తున్నాడు, తన పనిని తను చేయగలుగుతున్నాడు, కానీ పనికి తగ్గ జీతం అతను పొందుకోలేకపోతున్నాడు. ఎంత పని చేసినా కూడా పేదరికం అనేది అతన్ని వెంటాడుతున్నది. చూడండి, కొంతమంది చాలా మంది పనులు చేస్తుంటారు, చాలా కష్టపడుతుంటారు, ప్రయాసపడుతుంటారు. ఎంత ప్రయాసపడినా వారి జీతం చినిగిపోయిన సంచులు వేయబడిన జీతం వల్లే ఉంటుంది. ఈ దైవగ్రంథంలో కూడా ఆ మాట తెలియజేస్తున్నారు కదా. మనము ఆలోచించగలిగితే దైవిక గ్రంథంలో మనము ఈ మాట ఆలోచన చేసినప్పుడు, బహుశా హగ్గై గ్రంథంలో ఉంటాను, అక్కడ ఒక మాట రాయబడింది. ఆ మాట మనం చూసినప్పుడు, మనం సంపాదించినట్టు సంపాదన చిరిగిపోయిన చేతి సంచిలో వేయబడినట్టుగానే కనబడుతుంది కదా. మనము హగ్గై గ్రంథంలో 1వ అధ్యాయంలో, హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, మీరు విస్తారముగా విత్తులను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేర్చునను ఆకలి తీరికున్నది, పానము చేర్చునను దాహము తీరికున్నది, బట్టలు కప్పుకొనుచునను చలి ఆకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకున్నను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. అంటే హగ్గై గ్రంథంలో అక్కడ న్యాయంగా మనం గమనించగలిగితే, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించడానికి సమయం ఇంకా రాలేదని చెప్పుకొని జనులు దేవుని మందిరం విషయంలో వెనకడుగు వేస్తున్న కారణంగా వారి యొక్క కష్టార్జితం, వారి జీతం చినిగిపోయిన సంచులు వేసినట్టుగానే కనబడుతుంది. నిజం, ఈరోజు చాలా మంది ప్రయాసపడుతుంటారు. దేవునికి తగినట్టుగా వారు ఇవ్వకపోవడం వల్ల, లేక దేవుడు వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, బలాన్ని బట్టి, శక్తిని బట్టి వారు పని చేసుకుంటున్నారు, సంపాదించుకోగలుగుతున్నారు. ఆ సంపాదన కొంత భాగాన్ని దేవుని పని కొరకు, దేవుని స్వార్థ వ్యాప్తి కొరకు, లేక దేవుని మందిరము కొరకు ఇవ్వకుండా వారు వెనక్కి తీయడం వల్ల వారి జీతము చినిగిపోయిన సంచిలో వేయబడినట్టుగానే ఉంటూ దరిద్రతను అనుభవిస్తూనే ఉంటారు. అది మాత్రమే కాదు, అనేక మంది వ్యసనాలకు లోనై తమ కష్టార్జితం అంతా కూడా పాడు చేసుకుని చివరికి వారు చెడు వ్యసనాలకు వాటిని ఖర్చు పెట్టి చివరికి వారు ఏమవుతున్నారంటే సరిపోని రీతిగా ఉంటారు. కానీ ఇక్కడ మనం చూస్తే 3వ వచనంలో మనం చూస్తే, బలహీనమైన చేతులను బలపరిచిన వాడము. యోబు యొక్క వ్యక్తిత్వం ఏంటంటే, చెడుతనములతో, చెడలవాట్లతో, వ్యసనాలతో జీతాన్ని పాడు చేసుకున్నవాడు, కష్టార్జితాన్ని పాడు చేసుకున్నవాడికి కాదు కానీ, లేకపోతే దేవునికి సన్నిధికి ఇవ్వకుండా వెనక్కి తీసిన వాడికి కాదు కానీ, బలహీనమైన చేతులను బలపరిచిన వాడు అని అంటే, అనగా
కష్టపడడానికి చేతులు అయితే ఉన్నాయి, కానీ బలహీనంగా ఉన్నాయి. ఈ రోజున పనికి సహకరించిన పరిస్థితులు ఉన్నారు. ఈ రోజు చూడండి, కొంతమంది పని చేయాలన్న ఆశ ఉంటుంది, కష్టపడాలి, చేతులారా కష్టపడాలి అనుకుంటారు, కానీ సహకరించ అనారోగ్య పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఆలోచించండి. ఈ రోజున పిల్లరా, యోబు యొక్క వ్యక్తిత్వం చూస్తే అతను బలహీనమైన చేతులను బలపరిచిన వాడు. ఎక్కడైతే బలహీనులు అనబడిన వారు ఉన్నారో, ఎక్కడైతే బలహీనమైన చేతులు కలిగిన వారు ఉన్నారో వారిని బలపరచడానికి తన వంతు ప్రయత్నాన్ని, తన వంతు సాయాన్ని పిల్లల యోబు అందించేటివాడు. తర్వాత నాడు నీ మాటలు తొట్రులు వారిని ఆదుకుని ఉండేను అంటున్నాడు. మూడవదిగా అనగా యోబు యొక్క మాటలు ఏమవుతున్నాయంటే, పడిపోతున్న వారిని, నిరాశ నిస్పృహలకు లోనవుతున్న వారిని, వైరాగ్యానికి గురైపోతున్న వారిని, ఇక తమ జీవితం మీద విరక్తి చెందిన వారికి యోబు యొక్క మాటలు ఆదుకొని ఉన్నాను అంటున్నాడు. క్రైస్తవుని యొక్క మాటలు ఎలా ఉండాలంటే, దేవుని మాటలు ఎలా ఉంటాయంటే మనల్ని బలపరిచేవిగా ఉంటాయి, మనల్ని ధైర్యపరిచేవిగా ఉంటాయి, మనల్ని దేవుడిలో బలవంతులుగా చేస్తాయి. ఈ రోజున ప్రతిరోజు దేవుని మాటలు వింటున్న నీవు నేను కూడా మనం ఎలా ఉండగలంటే, మనం ఎన్ని పరిస్థితుల్లో, ఎన్ని విపత్కర పరిస్థితులు మన జీవితంలో ఎదురైనా కూడా ధైర్యముతో, బలముతో మనము ధైర్యము కలిగిన బిడ్డలుగా మనం మార్చబడతాం. అదే దేవుని మాటలు మనకిచ్చే గొప్ప ధైర్యం. అందుకే నీ వాక్యమే నన్ను బ్రతికించున్నది, బాధలో ఇదే నాకు నెమ్మది కలుగు చేస్తున్నది అనే మాటని మనము 119వ కీర్తనలో మనము చదువుతున్నాం. దేవుని వాక్యము, దేవుని మాటలు మనల్ని బలపరుస్తాయి. మనుషుల మాటలు మనల్ని కృంగతీస్తాయి. మనుషుల మాటలు మనల్ని అసహనానికి గురి చేస్తుంటాయి. మనుషుల మాటలు మనల్ని అవమానానికి గురి చేస్తాయి. కానీ దేవుని మాటలు మనల్ని బలపరుస్తాయి. అందుకని యోబు యొక్క మాటలట, నీ మాటలు తొట్టిలో వారిని ఆదుకొని ఉండేను అంటున్నాడు. తర్వాత కృంగిపోయిన మోకాళ్ళు గల వారిని నీవు బలపరిచితివి. అనగా ఇంకా ఏ సహాయం లేని పరిస్థితి, ఏమీ చేయలేని పరిస్థితులు ఉంటే వారిని బలపరిచిన వాడిగా యోబు మనకు కనబడతాడు. అతనికి వ్యక్తిత్వం నిజంగా ఒక ఉన్నతమైన వ్యక్తిత్వంగా తన స్నేహితుని రిలీఫ్ మాటల నుండి మనం తెలుసుకోవచ్చు. ఈ రోజున పిల్లలు గమనించండి, నీకు ఆ వ్యక్తిత్వం ఉన్నదా? యోబులో ఉన్న ఆ వ్యక్తిత్వము నీలో, నాలో ఈ రోజున ఏ ఒక్కటైనా ఉన్నదా? అనగా మనం గమనించగలిగితే మనం ఎలా ఉండగలంటే, ఒకటి బుద్ధి నేర్పేవారిగా ఉండాలి, కానీ బుద్ధి చెప్పించుకునేవాడిగా ఉన్నావంటే ఇంకా నువ్వు ఎదగని వాడిగానే ఉన్నావు, ఇంకా నువ్వు దేవుళ్ళు బలపడని వాడిగానే ఉన్నావు, ఇంకా నువ్వు వాక్యంలో ఎదగని వాడిగా బాలుడుగానే ఉన్నావు, ఇంకా పాలు త్రాగవలసిన వాడిగానే ఉన్నావు, కానీ బలమైన ఆహారం తినగలిగే వాడిగా మాత్రము లేవు. నువ్వు అనేకులకు బుద్ధి చెప్పగలగాలంటే అట్టి యోగ్యత నువ్వు కలిగి ఉండాలి. ఏదో వాక్యాన్ని వింటున్నాడు, ప్రార్థనకు వెళ్తున్నాడు, వాక్యం చెప్పేస్తున్నాను అని కాదు. నీ జీవితంలో నీవు ఇతరులకు బుద్ధి చెప్పే రీతిగా నువ్వు మార్చబడగలంటే నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవచ్చు. అనేకులకు నువ్వు బుద్ధి చెప్పగలిగే వాడు ఉండాలి. ఇక రెండోదిగా మనం చూస్తాం, బలహీనమైన చేతులను బలపరచగలగాలి. ఇలాగ మూడోదిగా నీ మాటలు తొట్టిల్లో వారిని ఆదుకొని ఉండాలి. ఇక నాలుగోదిగా కృంగిపోయిన మోకాళ్ళు గల వారిని బలపరిచేవాడిగా ఉండాలి. అటువంటి గొప్ప స్వభావ లక్షణాలని యోబు కలిగి ఉన్నట్టుగా తన స్నేహితుని ఎలీఫజు మాటల్లో నుండి ఈ 4 అధ్యాయాల నుండి మనము వింటున్నాం. ఇక్కడ ఎలీఫజు మరొక చక్కటి విలువైన మాట మాట్లాడుతూ 6వ వచనంలో ఏమన్నాడంటే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? ఏమన్నాడు? నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని ప్రశ్నిస్తున్నాడు. నిజం, ఈ రోజున ఆ ప్రశ్న నీకు నాకు వేస్తే, యోబుని పక్కన పెట్టండి. యోబు జీవితంలో యోబుని ఒకవేళ వాళ్ళు అర్థం చేసుకున్న వారు పొరపాటు పడ్డారు. యోబు ఎంత భక్తిపరుడో, ఎంత యథార్థవంతుడో మనం ఎరిగిన వాడు. ఈ రోజున అదే ప్రశ్న, ఎలీఫజు అడిగిన ప్రశ్న ఈ రోజున నీకు వేసుకో. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? ఎందుకు అధైర్యపడిపోతున్నావు? ఎందుకు భయపడిపోతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఏదైనా సమస్య, శోధన, వేదన, కష్టము, నష్టము, బాధ కలిగితే ఎందుకు అధైర్యపడిపోయి, భయపడిపోయి బెంబేలెత్తిపోతున్నావు? 4వ అధ్యాయం 6వ వచనంలో ఎలీఫజు అంటున్నాడు, ఈ రోజున నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? అంటే మనకి ధైర్యం పుట్టించేది ఏదట? మన ధనము కాదు, మన బలము కాదు, మన బలగము కాదు, ఏది కాదు. ఈ లోకంలో ఏది మనకి ధైర్యాన్ని పుట్టింపదు. కేవలము నీవు, నేను, మనము దేవుని పట్ల కలిగి ఉన్న భక్తి ఒక్కటే. అనగా ఆ భక్తిని ఏం చేస్తుందంటే ధైర్యం పుట్టింపజేస్తుంది. ఈ రోజున చాలా మంది
మనము లోకంలో కొంతమంది భక్తులు చూస్తుంటే అతి భక్తి కలిగిన వారు ఉన్నారు, మరికొంతమంది మూఢత్వాన్ని కలిగినటువంటి వారు ఉన్నారు. ఆ భక్తుల గురించి నేను మాట్లాడట్లా. నిజమైన భక్తిని గురించి మనం మాట్లాడగలిగితే మన యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు తండ్రి అయిన దేవుడిట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుటయు యలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకుంటేనే. భక్తి అంటే ఏంటనుకుంటున్నామంటే ఏదో చప్పట్లు కొట్టాడు, హల్లెలూయా స్తోత్రం చెప్పడం, లేకపోతే కింద మీద పడి దొల్లేడు, కన్నీరు కాచాడు, ఇదే భక్తి అనుకుంటున్నారు కొంతమంది. లేదు, నీ భక్తి అంటే అసలు నిజమైన భక్తి గురించి అక్కడ దేవునికి వాక్యంలో యాకోబు పత్రిక 1:27 రాయబడుతూ తండ్రి అయిన దేవుని పవిత్రము నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించు. ఈ ఇహలోక మాలిన్యము తన కట్టకుండా తను తాను కాపాడుకుని నిజమైన భక్తి అంటున్నాడు. ఈ రోజున భక్తికి నిర్వచనము ఈ రోజున చాలా మంది చెప్పేది ఎంత మాత్రం కూడా వాస్తవము కానే కాదు. బైబిల్ బోధిస్తుంది భక్తి యొక్క నిర్వచనం అంటే ఏమిటో. ఆ భక్తి యొక్క నిర్వచనం ఏమై ఉన్నదో మనం యాకోబు పత్రిక 1:27 మనం వింటున్నాం. కానీ ఈ రోజున ఉన్న భక్తి కూడా నిర్వచనం అంటే ఎవడు ఎక్కువ కానుకిస్తే వాడు భక్తిపరుడు, ఎవరు ప్రార్థన మానకుండా వస్తే వారు భక్తిపరులు, ఎవరు చక్కగా పాటలు పాడగలరో వారే భక్తిపరులు, ఎవరు కన్నీటితో ప్రార్థన చేస్తారో వారే భక్తిపరులు, ఎవరైతే తెల్లని బట్టలు వేసుకుంటారో వారే భక్తిపరులు. అంటే భక్తిపరులు అంటే భక్తి కలిగిన వాడు అంటే ఎవడు భక్తుడు, ఎవడు భక్తుడు? ఈ రోజున భక్తుడు అంటే ఎవడు? అక్కడ మనము శూన్యపట్నంలో గొర్రెలైన స్త్రీని గురించి మాట్లాడుతూ దైవజనుడైన ఎలీషాను గురించి ఒక చక్కటి మాట తన భర్తతో మాట్లాడుతున్న మాటలు రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. ఎలీషాను గురించి మాట్లాడుతూ ఆ దైవజనుడి గురించి ఒక విలువైన మాట మాట్లాడుతుంది. ఏంటంటే 4వ అధ్యాయం 9వ వచనంలో కాగా ఆమె తన పిలిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూపోవచ్చున్న వాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. ఎలీషా ఎటువంటి వాడట? భక్తి గల దైవజనుడు. అంటే దైవజనులకు ఈ రోజున భక్తి ఉన్నదా అంటే ఈరోజు చాలా మంది భక్తి గల దైవజనులు ఉన్నారా, భక్తి లేని దైవజనులు ఉన్నారా అంటే ఖచ్చితంగా 100% నేను చెప్పచ్చు. ఏమంటుంటే సుమారుగా 99% దైవజనుల్లో భక్తి లేని దైవజనులే ఉన్నారు. అలాగనే విశ్వాసుల్లో కూడా మనం చూస్తే 99% భక్తి లేని విశ్వాసులు ఉన్నారు. అదేంటంటే ఇలాగ అంటారు కొంతమంది. ఏమంటే మాకు భక్తి లేదా అంటే లేదని అంటారు. దేనిని బట్టి? వాక్యాన్ని బట్టి. వాక్యం ఏం చెప్తుంది? దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుటయు. రెండవదిగా ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకునుటనే తండ్రి అయిన దేవుని పవిత్రమును నిష్కలంకమైన భక్తి. భక్తి యొక్క నిర్వచనమే అది. భక్తి యొక్క నిర్వచనం ఏంటంటే నువ్వేదో చప్పట్లు కొట్టేసి కేకలు బొమ్మలు పెట్టేసి కింద మీద పడి దుర్లేసి ఏడ్చేసి కన్నీరు కాచేసి కానుకలు ఇచ్చేసి ఇది కాదు నీ భక్తి. అసలు భక్తిని గురించి మాట్లాడుతూ దిక్కులేని పిల్లలను నువ్వు పరామర్శించగలిగే రీతిగా ఉన్నావా? విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించే రీతిగా నువ్వు ఉన్నావా? తర్వాతగా ఇహలోక మాలిన్యము అంటకుండా నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? ఇవేమీ చేయకుండా భక్తి చేస్తున్నా అంటే ఏది నీ భక్తి? యోబుతో ఎలీఫజు అంటున్నాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అన్నాడు. అని యోబు కలిగి ఉన్న భక్తి ఈరోజు నీవు నేను కలిగి ఉన్న భక్తి అయితే కాదండి. యోబు యొక్క భక్తి ఎటువంటి భక్తి అంటే అతడు దేవుని పట్ల ఒక పరిపూర్ణమైన భక్తి. అందుకనే అతడు భక్తిపరుడు అనే మాట మనము దేవుని గ్రంథంలో మనము చూస్తున్నాం. అతడు భక్తిపరుడు, యథార్థవర్తనుడు అనేటి ఆ మాట. దేవుని భయభక్తులు కలిగిన వాడు అంటున్నాడు. ఈ రోజున నీలో భక్తి ఉన్నదా? ఈ రోజున భక్తి ముసుగులో రక్తి చేసేవాళ్ళు, భక్తి ముసుగులో ఎన్నెన్నో ఘోరాలు చేసేటి వారు లేరా ఈ రోజున లోకంలో? ఈ రోజున భక్తిని అడ్డు పెట్టుకుని ఒకవేళ నువ్వు భక్తిని సంపాదించేవాడిగా ఉంటే అసలు అది భక్తే కాదు. ఈ రోజున భక్తి దేని కోసం అంటే భక్తి కోసం అంటారు, భక్తి దేని కోసం అంటే రక్తి కోసం అంటారు. కానీ భక్తి అనేది ముక్తి కోసం కాదా? భక్తి ముక్తి కోసం అనే విషయాన్ని విడిచిపెట్టి ఈ రోజున భక్తి అనేది ముక్తి అయిపోయింది. ఈ రోజున అది ఎంత మాత్రం కూడా నిజమైన భక్తి అనిపించుకోదు. భక్తిపరుడైన వాడు అనబడిన వాడి గురించి, అందులో ఎలీషా గురించి మనం మాట్లాడుతున్నాము. దైవజనుడు ఎవరంటే భక్తి గల దైవజనుడు.
ఈ రోజున భక్తి కలిగిన వాడిగా నీవు నేను కూడా ఉన్నామో లేదో పరిశీలన చేసుకుంటే, అందుకని అంటున్నాడు నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా. నువ్వు నిజంగా భక్తి పరుడు అయితే నువ్వు ధైర్యంగానే ఉంటావు. ఈ రోజున ఉన్న వైరస్ ప్రమాణానికి మనం గురైనా కూడా ఈ రోజున నువ్వు ధైర్యంగా ఉండగలగం అంటే దాని ఉద్దేశం అంటే నీలో ఉన్న భక్తే. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నన్ను బాగు చేస్తాడు, దేవుడు నన్ను బలపరుస్తాడు, దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తాడు అని ఒక ధైర్యంతోనే ఉండగలిగింది. ఈ రోజున చాలా మంది చెప్తున్నారు వైరస్ ప్రమాణం గురైన వారికి మందు ఏంటంటే ధైర్యమే వారికి మందుల విషయం తర్వాత పక్కన పెట్టండి, ముందు ధైర్యంగా ఉంటే చాలు. ఈరోజు చాలా మంది అధైర్యం కలిగి భయపడి చాలా మంది ఈ రోజున మరణించిన వారిని మన చుట్టూ మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున పిల్లరా, నువ్వు ధైర్యవంతుడిగా ఉండగలగాలంటే నువ్వు మందులను బట్టో, డాక్టర్లను బట్టో, లేకపోతే నీకున్న ధనాన్ని బట్టో, లేకపోతే నీకున్న బలగాన్ని బట్టో, నీ కుటుంబాన్ని బట్టో, నీకున్న బలాన్ని బట్టో, నీకున్న జ్ఞానాన్ని బట్టో ధైర్యపరిస్తే ఆ ధైర్యమేమి నిజమైన ధైర్యం కాదు. నిజమైన ధైర్యం ఏదంటే నీ భక్తే నీ ధైర్యం. ఈరోజు నీ భక్తే నీ ధైర్యం. నీ ధైర్యం ఏదై ఉన్నదంటే నువ్వు దేవుని పట్ల కలిగి ఉన్న భక్తే. దావీదును మనం చూస్తే గొల్యాతును చూసి అందరూ కూడా భయపడుతున్నారు, కానీ ధైర్యంగా ముందుకెళ్ళాడు గొల్యాతు మీదకి యుద్ధానికి. ఎవరంటే బాలుడండి దావీదు. ఒక వడిసెల రాయి తీసుకున్నాడు, కొన్ని వడిసెల చేత పట్టుకున్నాడు. ఆ ధైర్యంతో అతను ముందుకు వెళ్ళాడు. చాలా మంది ఇశ్రాయేలు సైనికులందరూ కూడా తన అన్నలు సైతం, రాజు సైతం గొల్యాతును చంపడానికి వెనకడుగు వేశారు, కానీ అధైర్యపడ్డారు. కానీ యుద్ధము యెహోవాదే అంటూ దావీదు ముందుకు వెళ్ళి ధైర్యముగా ఆ గొల్యాతును సంహరించగలరు. ఈ రోజున నీ భక్తి నా భక్తి ఎలా ఉండాలంటే ఏదో దాని ఏమంటారు తాటాకు చెప్పులకి భయపడిపోయే భక్తి కాదు. ఏ గాలి వేస్తే ఆ గాలికి వెళ్ళిపోయే భక్తి అయితే నిజమైన భక్తి కాదు. భక్తి అనేది నీలో ధైర్యాన్ని పుట్టింపజేసేది. అదే ఎలిఫజడుతుంది. నీ భక్తి నీకు ధైర్యం చూపుతుంది. ఇదే 4వ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి. మరొక మాట మనం చదువుతాం. 21 వచనం అంటే వారి డేరాత్రాడు తెగవేయబడు, వారు బుద్ధి కలుగకయ్యే మృతునందుదురు. ఈ మాట చదువుతున్నప్పుడు అనిపించింది, ఈ రోజున చాలా మంది చనిపోయేంటి వారు ఉన్నారు. కానీ ఎలా చనిపోతున్నారంటే ఇక్కడ వాక్యం రాయబడుతుంది బుద్ధి కలుగకయ్యే మృతునందుదురు అంటున్నాడు. ఈరోజు చాలా మంది బుద్ధి లేకుండానే చనిపోతున్నారా అంటే మీరు గమనించండి. వాక్యంలో మనం రాయబడినట్టు మాట మనం ఎరిగిన వారు ఉన్నాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయదు. ఎవరట? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. ఈ రోజున చాలా మంది దేవుని నమ్మకుండా, దేవుడిని విశ్వాసం ఉంచకుండా, రక్షణ పొందకుండా, నిజమైన దేవుణ్ణి తెలుసుకోకుండా, సజీవుడైన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి, సర్వాధికారి అయిన దేవుణ్ణి తెలుసుకోకుండా చనిపోతున్న ప్రజలను లోకంలో ఎంతో మందిని చూస్తున్నాం. బైబిల్ బోధిస్తుంది 4వ అధ్యాయం 21వ వచనంలో 21వ వచనంలో మనం చూసినప్పుడు వారు బుద్ధి కలుగకయే మృతునందుదురు. నువ్వు చనిపోక ముందుగా నువ్వు ఎలా ఉండగలంటే బుద్ధి కలిగి ఉండగలగాలి. వాక్యం పోస్తుంది బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో. ఇంకా మనం కొత్త నిబంధన గ్రంథంలో ప్రభు చెప్పిన ఎన్నో పాఠాలు బుద్ధి గల దాసుడు, బుద్ధి లేని దాసుడు, అలాగే బుద్ధి లేని ధనవంతుడు, ఇలాగ ఎన్నో సందర్భాలు మనము బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఈ రోజున నీవు చనిపోక ముందుగా, నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళక ముందుగా, ప్రభు యొక్క పిలుపును అందుకొనక ముందుగా నీవు నేను మనమందరం ఎంత సంపాదించామన్నది, ఎంత కూడగట్టామన్నది కాదు, కానీ అసలు నీవు బుద్ధి సంపాదించుకున్నావా? సామెత గ్రంథంలో అదే కదా రాయబడుతుంది. వెండి సంపాదించుకంటే అపరంజి సంపాదించడం కంటే ఏం సంపాదించడం మేలట? బుద్ధి సంపాదించడం మేలు అనే మాట మనం ఎరిగిన వారు ఉన్నాక. అంటే మీరు గమనించగలిగితే దేవునికి గ్రంథాలు మనం చూసినప్పుడు ఈరోజు నువ్వు బుద్ధి లేకుండా నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టడం వల్ల నీకు ప్రయోజనం లేదు. ఈ రోజున అందుకని మనం చదువుతున్న బుద్ధి లేని ధనవంతుల గురించి మనము వింటా ఉన్నాం. అతను తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము నా ప్రాణం అని చెప్పి తన ప్రాణంతో మాట్లాడుకున్నాడు. కానీ ఈ రాత్రి నీ ప్రాణం నడుచున్నాడంటే సంపాదించడం ఏమైపోయినా అంటే ఎటువంటి బుద్ధి లేదు. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి, అయితే ఈ లోకాన్ని నేను ఎలా వచ్చాను, ఎవరు నన్ను పంపించారు, ఈ లోకంలో నేను ఏం చేయాలి అనే ఒక బుద్ధిని నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా నిజ దేవుడు నువ్వు తెలుసుకుంటావు. నిజ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నువ్వు ఎరిగిన వాడు ఉంటావు. ఈరోజు చాలా మంది తమ వాదములను వ్యర్థులైపోతున్నారు.
రోమిలాస్మత కూడా జనం మనం చూస్తే అనేక మంది తమ వాదనలకు వ్యర్థులైపోతున్నారు. వారు దేవునికి చెందవలసిన మహిమను, అక్షయుడకు దేవుని మహిమకు చెందవలసిన మహిమను క్షేమకు మనుషులకి, పక్షులకు, జంతువులకు, చతుష్పాద జంతువులకు మా ప్రతిభా స్వరూపంగా వారు మార్చివేస్తున్నారు. ఈ రోజు ఎంత సంపాదించినా, ఎంత జ్ఞానాన్ని కలిగి ఉన్నా, ఎన్ని డిగ్రీలు చేసినా, ఎన్ని ఆస్తిపాస్తులు సంపాదించినా, దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోకుండా, బుద్ధి సంపాదించుకోకుండా, అందుకనే కదా దానియేలు గ్రంథం అంటున్నారు, మనము బుద్ధిమంతులైతే ఆకాశమందు వారు ఎలా ఉంటారట, జ్యోతుల వలె ఉంటారు అనే మాటని మనము దైవగ్రంథంలో చూస్తున్నాం. కానీ ఈ రోజున బుద్ధిమంతులుగా మనం మార్చబడాలి. బుద్ధిమంతుడు అంటే చాలా సందర్భంలో చిన్నతనంలో మనం విన్న వెర్షన్ ఏంటంటే, శుభ్రంగా చక్కగా మంచి బట్టలు కట్టుకోవడం, చక్కగా స్నానం చేయడం, మంచి బట్టలు వేసుకోవడం, చక్కగా పాపిడి దువ్వుకోవడం, చక్కగా తల క్రాఫ్ట్ చక్కగా దువ్వుకోవడం, చక్కగా నీట్గా పుస్తకాలు పెట్టుకోవడం, అంటే చక్కగా బుద్ధిమంతుడు అంటే వాడిని అలా చూపిస్తున్నారు. బుద్ధిమంతుడు అంటే ఇలాగా బాగా చదువుకునేవాడని ఇలా చూపించాడు. అందుకని నిజమైన బుద్ధిని గురించి మనం చూస్తే వాక్యం మనం ఎరిగిన వాడు, బుద్ధి సంపాదించిన వాడు ధన్యుడు అనే మాట కూడా మనము ఎరిగిన వాడు ఉన్నాం. దేవుని గూర్చిన బుద్ధిని ఈరోజు నువ్వు కలిగి ఉన్నావా? 4:21 యోబు అన్నాడు, బుద్ధి లేకయే చాలా మంది చనిపోతున్నారు. నువ్వు అలా ఉండవద్దు. నువ్వు బుద్ధి సంపాదించుకో, జ్ఞానాన్ని సంపాదించుకో. వెండి సంపాదించడం కాదు, అపరాధి సంపాదించడం కాదు. ఈ రోజున ఇప్పుడు నువ్వు బుద్ధి సంపాదించుకుని, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో నక్షత్రంలో వారు ఉన్నట్టుగా ఈ రోజున నీ జీవితం, నా జీవితం కూడా పిల్లరా, నీవు మరణించిన తర్వాత నీ జీవితము పిల్లరా అది వెలిగించబడాలి అంటే, లేకపోతే పరలోక రాజ్యం చేరాలంటే ఈ లోకంలో నువ్వు బుద్ధిని కలిగిన వాడు ఉండాలి. అందుకనే మనం ఇంతకుముందు ప్రారంభం జ్ఞాపకం చేస్తున్నాం, వాక్యం మనకి బుద్ధి చెప్పేది. వాక్యం మనకి ఏం చెప్పేదట? మనం ఇంతకుముందు 4:3 యోబు అనేకులకు బుద్ధి నేర్పిన వాడు ఉన్నాడు అంటే అతను ఏమయ్యాడు? బుద్ధిమంతుడే, బుద్ధి నేర్పగలిగిన వాడు. ఇప్పుడు 4:20 చూస్తే చాలా మంది బుద్ధి కొలగకే మృతి నొందుతున్నారు. ఈ రోజున నువ్వు బుద్ధి లేకుండా చనిపోతున్నావు. చాలా మంది అంటారు, ఈ రోజున ఎవరైనా కొంతమంది మరణిస్తున్నప్పుడు నిజంగా బుద్ధి లేదని బాబు అంటారు. అంటే ఎవరికి బుద్ధి లేదు అంటే జీవితాన్ని చేతులారా నాశనం చేసుకున్నారని కొన్ని మాటలు మనం వింటా ఉన్నాం. ఈ రోజు పిల్లరా నువ్వు ఎటువంటి బుద్ధిని కలిగి ఉన్నావో ఒకసారి మనము గమనించాలి. ఇక 5వ అధ్యాయంలో దేవుని యొక్క గొప్పతనాన్ని మాట్లాడుతూ 9వ వచనంలో ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేని అద్భుత క్రియలను చేయువాడని దేవుని గురించిన వర్తమానం మనం చూస్తాం. కాబట్టి దేవుడు ఆయన నువ్వు పరిశోధింపజాలని ఎన్నో గొప్ప కార్యాలని, లెక్కలేని అద్భుత క్రియలను ఆయన చేయవాడు. ఆయన మాత్రమే చేయగలడు, ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. తర్వాత మనం చూస్తే ఇదే 5వ అధ్యాయంలో చక్కటి విలువైన మాటలు మన 17 నుండి మన 19వ వచనాల్లో మనం చూస్తే, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరింపకము. కాబట్టి దేవుడు శిక్షించిన నరుడు ధన్యుడు అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు శిక్షిస్తే అది నిజంగా గొప్ప ధన్యతే. ఎందుకంటే శిక్షించేవాడు మరలా నూరంతలుగా దేవుడు మనల్ని ఫలింపజేస్తాడు. ఖచ్చితంగా శిక్షించిన వాడు ఆయన రక్షించడా? కాబట్టి ఆయన రక్షించడానికి సమర్థుడైన దేవుడు. కాబట్టి ఈ రోజున పిల్లలు నీ భక్తిని బట్టి, నీకున్న లేకపోతే నీవు దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉన్న దాన్ని బట్టి ఒకవేళ నువ్వు శిక్షించబడుతున్నట్లయితే, శత్రుఘ్న మేషక బెత్నెగోలు శిక్షించబడ్డారు. అగ్నిగంధకంలో గుండంలో వారు పడిపోయారు, శిక్షించబడ్డారు. ఎవరి కోసం? దేవుని కోసం. కానీ వారు ఏ విధంగా రక్షించబడ్డారు మనం ఎరిగిన వారు ఉన్నాం. వారి తల వెంట్రుకల్లో ఒక్కటైనా కూడా కాలిన వాసన రాకుండా దేవుడు వారిని కాపాడు. దానియేలు కూడా దేవుడి వల్ల ఇక్కడ శిక్ష అనుభవించాడు. సింహముల గోలో పడవేయబడ్డాడు, కానీ దానియేలుడు సింహములు ఏది కూడా చేయలేదు. కాబట్టి దేవుడు కొరకు నువ్వు శిక్షించబడితే ఖచ్చితంగా శిక్ష ద్వారా దేవుడు నీకు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడు, రక్షిస్తాడు. తర్వాత ఆయన గాయపరిచి 18 ఆయన గాయపరిచి గాయములు కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. అందుకనే మనం గమనిస్తున్న ద్వితీయోపదేశకాండం మనం చూస్తే గాయం చేయవాడు ఆయనే, ఆ గాయం మార్పువాడును కూడా ఆయన. ఈరోజు నీకేదో గాయం కలిగిందని, నీకేదో బాధ కలిగిందని నువ్వు ఒకవేళ దేవుడు విడిచిపెడితే అది ఖచ్చితంగా బుద్ధిహీనతే. ఈరోజు వాక్యం వస్తుంది, ఆయనే గాయము చేయును, ఆయన గాయపరిచి గాయములు కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచు. కాబట్టి ఈ రోజున దేవుని యందు విశ్వాసం కలిగిన నీవు నీ జీవితంలో ఏదైనా గాయములు కలిగినప్పుడు, అనగా బాధలు, శోధనలు, వేదనలు, కష్టములు, నష్టములు, ఇబ్బందులు, సమస్యలు నీకు ఎదురైనప్పుడు దిగులు చెందకు. దేవుడు
బాగు చేయగలడు, స్వస్థపరచగలడు. తర్వాత 19వ వచనంలో ఇంకా మంచి బలమైన మాట, 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. అంటే మీరు ఆలోచన చేయండి, దేవుడు ఎంత గొప్ప శక్తిమంతుడో, ఆయన ఎంత గొప్ప ఆయన శక్తిమంతుడు, ఆయన శక్తి ద్వారా నీ పట్ల నా పట్ల ఎంత గొప్ప కార్యం చేస్తాడో వాక్యంలో రాయబడుతూ 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. అందుకనే నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలను నీకు అపాయముని యొద్దకు రాదు. కాబట్టి ఈ రోజున పిల్లలు దేవుని మీద నమ్మిక ఇస్తే దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. అందుకనే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే. తర్వాత మనము ఆలోచించగలిగితే 6వ అధ్యాయంలో అనేకమైన విషయాలు ఉంటాయి. ఒక వచ్చిన భాగాన్ని నేను చెప్పి త్వరగా మరలా ఈ 7వ అధ్యాయంలో కొన్ని సంగతుల గురించి మనకు. ఇక 6, 7 అధ్యాయంలో యోగు మాట్లాడుతున్న మాటలు మనం చూడొచ్చు. 6వ అధ్యాయంలో అనేకమైన మాటలు మనము చూడొచ్చు. అయితే ఒక మాట మనము చూస్తే ఒక మాట మనము దేవుని గ్రంథంలో మనము ఆలోచన చేస్తే 6వ అధ్యాయంలో నేను చదువుతున్నప్పుడు అనేకమైన విషయాలు, అనేకమైన మాటలు మనము ఆలోచించవచ్చు. కానీ యోగుకున్న దుఃఖం ఎటువంటిదో యోగు మాట్లాడుతూ, నా దుఃఖము చక్కగా తోచబడును గాక, దాని 2వ వచనంలో దాన్ని సరిచూచడానికై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక. అనగా యోగు యొక్క దుఃఖాన్ని, యోగు యొక్క ఆపదను త్రాసులో వేసి చూస్తే ఏమవుతుంది అంటున్నాడంటే 3వ వచనంలో, అలాగూ చేసిన నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనబడును. అంటే యోగు ఎంతటి దుఃఖాన్ని, ఎంతటి బాధను అనిపించాడో అది తోచ సఖ్యము కానంత బాధ. సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనబడు. సముద్రముల ఇసుక అంటే మనం ఆలోచన చేయండి, సముద్రముల ఇసుక అనేది అది ఎంత బరువు, దాని యొక్క బరువును సూచిస్తూ మాట్లాడుతున్నాడు యోగు. దానికంటే బరువైనది నా బాధ, నా దుఃఖము, నాకున్న ఆపద. అనగా చూడండి, యోగు ఎంతటి ఇబ్బందులు అనిపించినా కూడా దేవుణ్ణి పిల్లలు విడిచిపెట్టినవాడు కాదని మనం చూస్తాం. మీరు 22వ వచనంలో చూస్తే యోగు, మన 6:22 వచనంలో యోగు తన స్నేహితుల గురించి మాట్లాడుతూ ఒక మాట, ఒక 4 విషయాలు, అనగా 4 సందర్భాలు ఒక మాట మాట్లాడేమంటే, ఏమైనా దయచేయడని నేను మిమ్మల్ని అడిగితినా. అక్కడ ఒక ప్రశ్న ఇస్తున్నాడు యోగు 6వ అధ్యాయంలో. నేను అడిగానా మిమ్మల్ని? నాకేమైనా ఇమ్మని మిమ్మల్ని అడిగానా? మీ ఆస్తిలో నుండి నా కొరకు బహుమానం ఏమైనా తెమ్మని అడిగానా నేను? చూడండి, భగవాని చేతుల్లో నన్ను విడిపింపుడని అడిగితినా? 23వ వచనం, బాధించి వారి చేతుల్లో నన్ను విమోచింపుడని అడిగితినా. అంటే మీరు గమనించగలిగితే యోగు తన స్నేహితుల గురించి మాట్లాడుతూ, నేను మీ దగ్గర నేను ఏదైనా అడిగానంటే అడగలేదు అంటున్నాడు. అంటే ఆలోచించే అతను ఏమడుగుతున్నాడు? చూడండి, ఒక మంచి మాట 24వ వచనం, నాకు ఉపదేశం చేయడి నేను మౌనయుందును, ఏ విషయమందు నేను తప్పిపోతున్నాను అది నాకు తెలియచేది. నేను మిమ్మల్ని ఏం అడగట్లా, అసలు నా లోపం ఏంటో చెప్పండి, నాకు ఉపదేశం చేయండి, నాకు బోధించండి, నేను వింటాను అని యోగు మాట్లాడుతున్నాడు. ఈ రోజున పిల్లలు మీరు గమనించండి, నువ్వు ఎవరినో ఏదో అడగడం కాదు. కాబట్టి యోగు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడంటే 6:22-23 వచనంలో, నేను ఏమైనా దయచేయడం నేను మిమ్మల్ని అడిగానా? మీ ఆస్తిలో నాకు బహుమానం ఏమైనా తెమ్మని అడిగానా? భగవాని చేతుల్లో నన్ను విడిపింపుడని అడిగానా? బాధించే వారి చేతుల్లో నన్ను విమోచించని అడిగానా? లేదు, నేను ఏం అడగట్లా మిమ్మల్ని. కేవలం నాకు ఉపదేశం చేయండి, నాకు బోధించండి, నాలో ఏ తప్పిదం ఉందో ఒక్కసారి నాకు తెలియచేయండి, నేను మౌనంగా ఉంటాను అని మాట్లాడుతూ 25వ వచనం, యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. యథార్థమైన మాటలు ఏంటంటే ఎంతో బలమైనవి మాటలు. దేవుడు యథార్థమైన మాటలు, యథార్థంగా మాట్లాడితే ఆ మాటలు ఎంతో బలాన్ని ఇస్తాయని అక్కడ పిల్లల యోగు మాట్లాడుతున్నాడు. తర్వాత చివరగా 7వ అధ్యాయంలో ఈ మాటలు మనం చదువుకుని మనం ఊహించుకుందాం. 7వ అధ్యాయంలో మనిషి యొక్క జీవితాల గురించి, మానవుని యొక్క జీవిత గమనాల గురించి మాట్లాడుతూ 7వ అధ్యాయం మొదటి వచనం ఏమంటే, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా, వారి దినములు కూలివాని దినములు వంటివి కావా అన్నాడు. అనగా మనిషి యొక్క జీవితము ఏ పాటిదో, మనిషి యొక్క జీవితము ఎంత స్వల్పమైనదో, అల్పమైనదో, ఎంత చిన్నదో చాలా వివరంగా చెబుతూ, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా,
భూమి మీద నరుల కాలము వారి దినములు కూలి వారి దినముల వంటివి కావా. ఒక మాట మనకు అర్థం కావాలంటే కూలి పని చేసుకునే వారముగా ఒక పని మనం చేసుకునే వారిగా ఉదయం వెళ్తాం, సాయంత్రం మరలా మన ఇంటికి వస్తాం. అంటే మీరు గమనించండి, మనం తిరిగి మరలా ఏం చేయాలి? మన దేవుని వద్దకు మనం వెళ్ళవలసిన వారమే. ఈ భూమి మీద నీ దినములట వారి దినములు కూలి వారి దినముల వంటివి కావా. ఒక పని చేసాం, ఆ పని అయిపోయింది. ఆ పని అయిపోయిన తర్వాత ఇంకా మరలా మనం ఆ పని వరకు ఆ పనిని విడిచిపెట్టి మన ఇంటికి మనం వస్తున్నాం. ఈరోజు మన జీవితం కూడా ఎటువంటిదంటే స్వల్పకాలము, అల్పకాలము, కొద్ది కాలం ఉండేటి ఈ జీవితము. 5వ వచనం అన్నాడు, నా దేహము పురుగులతోనూ మంటి పిల్లలతోనూ కప్పబడి ఉన్నది, నా చర్మము మాని మరలా పగులుచున్నది. అంటే అతని యొక్క దుస్థితుల గురించి మాట్లాడుతూ ఎంత భయంకరమైన జీవితాన్ని అతను కలిగి ఉన్నాడో అక్కడ రాయబడుతున్న మాట మనం చూస్తున్నాం. 21వ వచనం చూస్తున్నప్పుడు, నీ వేళ అతిక్రమం పరిహరింపవు, నా దోషము నేల క్షమింపవు, నేను ఇప్పుడు మట్టిలో పట్టుకున్నదను, నీవు నన్ను జాగ్రత్తగా వెతుకుదు కానీ నేను లేకపోయేదను. కాబట్టి యోబు యొక్క గ్రంథంలో యోబు మాటలను మనం చూస్తున్నప్పుడు ఈ రోజున పిల్లరా మనం విన్న ఈ మాటలు తేమానుడి ఎలీఫజు మాటలు మనం విన్నాం, యోబు యొక్క మాటలు విన్నాం. కాబట్టి ఇందులో రాయబడిన ఈ మాటల్లోని ఎన్నో గొప్ప సంగతులు మనము దేవుని గ్రంథంలో మనం నేర్చుకోవడానికి దేవుడు మనకి కృపను అనుగ్రహింపజేశారు. కాబట్టి విన్న ఈ మాటలు దేవుడు మన అందరి హృదయాల్లో నూరంతగా ఫలింపజనుకోవచ్చు. ఎంతో ఓపికతో ఈ లైవ్లో వింటున్న వారికి, అలాగే ఈ మైక్ ద్వారా స్థానిక ఉన్న గ్రామస్తులైన వారు వింటున్న వారికి ప్రభువు నామమున ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకోవచ్చు. దేవుడి వాక్యం మీ అందరి హృదయాల్లో దూరంతగా ఫలింపజనుకోవచ్చు. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని అనుదిన ప్రార్థన కూడిన మనం ముగించుకుందాం. దేవుని చెప్పినట్టు మరలా రేపటి రాత్రికాల సమయంలో యోగ గ్రంథము 8, 9, 10 అధ్యాయంలో నుండి దేవుని యొక్క మాటలు మనం విందాం. ప్రతిరోజు వాక్యాన్ని చదవండి. దేవుని గురించిన జ్ఞానాన్ని మీరు సంపాదించుకోవాల్సిన కోవచ్చు. ప్రార్థన ఈ కార్యక్రమం ఉంచుదాం. తలలో వచ్చండి, ప్రార్థనలోకి ఉంచండి. మోకరించి వీళ్ళు ఉన్నారు, మీ గృహాల వద్ద ఉంటూ మోకరించి ప్రార్థనలోకి ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాగరుడును పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకుంటున్నాం. మహోన్నతుడు ఎంతవరకు మీ బిడలగా, మీ పిల్లలుగా, సంఘముగా మాత్రమే కూడి ఉన్నాం. మా తల్లి మీ మందిరంలోనికి అనేక మంది రాలేకపోయినా దేవా, మా తల్లి ప్రతి ఒక్కరు కూడా తమ తమ గృహాల వద్ద ఉంటూ ఈ కార్యక్రమంలో పాలు పొందుతూ దేవాముడు మహిళపరిచే బిడ్డలుగా ఉన్నారని మాత్రం మీరు నమ్ముచున్నాం. మా తల్లి మీకే వందనాలు. ఈ అనుదిన ప్రార్థన కూడికల ద్వారా మా తల్లి మిమ్మల్ని గణపరుచుకునే భాగ్యాన్ని, మిమ్మల్ని స్తుతించుకునే ధన్యత తండ్రి మీరు మాకు దయచేస్తున్న దేవా మీకు వందనాలు. దేవ ఈ దినాన మాత్రం యోగ గ్రంథము 4, 5, 6, 7 అధ్యాయంలో నుండి మీ విలువైన మాటలు మాత్రం మీరు మాకు నేర్పించారు తండ్రి, మీకు వందనాలు. దేవా విన్న మాటలు మా అందరి హృదయాల్లో నూరంతరంగా ఫలింపచేయండి. ఎలీఫజు మాటల నుండి మీరు ఎన్నో విలువైన సత్యాలు మీరు మాకు నేర్పించారు. యోబు యొక్క మాటల నుండి మీరు మాకు ఎన్నో గొప్ప సంగతులు మీరు మాకు తెలియజేశారు దేవా, మీకు వందనాలు తండ్రి. ఇది మాత్రం విన్న ప్రతి మాట మా అందరి హృదయాల్లో అది నూరంతరంగా ఫలింపజేయబడి మీ వాక్యానుసారంగా మా జీవితాలను మాత్రం సరిచేసినట్లుగా సహాయం తెచ్చుకుని వేడుకుంటున్నాం. నేను ఈ రాత్రి కావాల్సిన మా తండ్రి ఈ కార్యక్రమం పాలు పొందిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. కానీ ఎవరెవరు ఏమేమి అవసరాలు అక్కర్లు కలిగిన వారు ఉన్నారు దేవ, సమస్త అవసరాల అక్కర్లు మీ మహిమలో తెచ్చమని ప్రార్థన చేస్తాం. ఈ వైరస్ ప్రభావం వల్ల అనేక మంది వ్యాపారంలో నష్టపోతున్న వారు ఉన్నారు. అనేకమైన మా తండ్రి చేతి పనులు కలిగిన వారు, చేతి వృత్తులు కలిగిన వారు, మా తండ్రి పనులు కోల్పోయిన వారు ఉన్నారు. ఇదిగో మాత్రం ఎన్నో ఆర్థిక ఇబ్బందులకు మాత్రం గురవచ్చిన వారు ఉన్నారు దేవ. కుటుంబాల్లో కొన్ని సమస్యలకు ఇబ్బందులు పరిచిన వారు ఉన్నారు. వారందరి పక్షంగా మాత్రం విషయంలో ప్రార్థన చేస్తాం దేవ. ప్రతి వారి అవసరాలకు మీరు ఎరిగిన వారు ఉన్నారు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని మీ ప్రాణంలో వచ్చి మీరు ఆలోచించవద్దు. అవన్నీ మాకు కావాలని మీరు ఎరిగిన వారు ఉన్నారని మీ వాక్యం ద్వారా మాత్రం సెలవిచ్చారు. ఆకాశ పక్షులు చూడండి, వింతవు, కోయువు, కొట్లలో కూర్చుకొనవు, అయినను కూడా మీరు వాటిని పోషిస్తున్నారు అని తను మీరు మాకు తెలియజేశారు దేవ, మీకు వందనాలు తండ్రి. నిజమే మా దేవ, మీరు మమ్మల్ని పోషింపజేసే గొప్ప దేవుడు దేవ. మీరు మా అవసరాన్ని కూడా తీర్చే గొప్ప దేవుడు, మీకు స్తోత్రాలు. ఇదిగో మాత్రం ప్రతి వారి కుటుంబంలో మాత్రం ధైర్యాన్ని దయచేయండి, మీ కృపలో బలపరచండి, మీ జ్ఞాపకం ఇవ్వండి దేవ. కూడా రక్షణ పొందిన బిడ్డలు మా ప్రభావం మార్పు చెంది మారుమడుసు పొంది తమ పాపను కడిగి వేసుకుని తన్ని పశ్చాత్తాపడి వారు మిమ్మల్ని ఎరిగి వారు బుద్ధి కలిగి జీవించినట్టుగా సహాయం తెచ్చమని ప్రార్థిస్తాం. అనేక మంది వ్యసనాల బారిన పడిన వారు ఉన్నారు, చెడు అలవాట్లకు బానిసలు వారు ఉన్నారు దేవా. మా తల్లి మీ చిత్తమైతే వారందరూ కూడా మార్చబడి మార్పు చెంది మారుమడుసు పొంది తమ చెడు అలవాట్లు మానివేసి మంచి వ్యక్తులుగా మార్చబడి తండ్రి వారు మీ బిడ్డలుగా, మీ పిల్లలుగా జీవించగలిగే ధన్యత నా దేవ ప్రతి ఒక్కరికి తండ్రి మీరు దయచేయమని ప్రార్థన చేస్తాం. ప్రాముఖ్యంగా మా తండ్రి
వైరస్ ప్రభావానికి మా తండ్రి గురైన వారిని బట్టి వేడుకుంటున్న మా తండ్రి పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. మా గ్రామంలో ఉన్న వారు కూడా అనేక మంది మాత్రం వైరస్ను గురైన వారు ఉన్నారు. వారందరి పక్షంగా మాత్రం మీరు పేరు పెంచుకున్నారు మా తండ్రి జ్ఞాపకం చేసుకుంటారు. మీరు వారి పక్షంగా మీ గొప్ప కార్యం జరిగించండి. ప్రతి వారు మాత్రమే మా తండ్రి వైరస్ ప్రభావానికి గురైన వారందరూ కూడా వారు విడుదల పొందినట్లుగా, స్వస్థత పొందినట్లుగా, ఆరోగ్యం పొందినట్లుగా, మిమ్మల్ని మహింపరచబెట్లుగా, దేవ మిమ్మల్ని గణపరచబెట్లుగా ఉన్నట్లుగా వారికి అందరికీ దేవ మీకు వారికి తోడుగా వచ్చమని ప్రార్థన చేస్తాం. మా గ్రామంలోనే కాదు అనేక ప్రాంతాల్లో తండ్రి మా దేశం అంతట్లో కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వైరస్కు గురైన వారు ఉన్నారు. ప్రాముఖ్యంగా భారతదేశం అంతా కూడా ఈ వైరస్ ప్రభావానికి గురైన తండ్రి ఎంతో మంది ఎన్నో కుటుంబాలు మా తండ్రి ఎన్నో కుటుంబాలు అతలాకుతలం అవుతున్నాయి. ఎన్నో కుటుంబాల్లో మాత్రం మరణాలు సంభవిస్తున్నాయి. వారి కుటుంబాలకు మీరు ఆదరణ, ఓదార్పు, ధైర్యం, నెమ్మదిని దయచేసి ప్రార్థన నిమిషంలో ప్రార్థన. దేవాదత్తి మీరు మాకు దోషములు, తప్పిదములు మాకు మీరు మన్నించి క్షమించి మా తండ్రి దేవ యొక్క భయంకరమైన వైరస్ నుంచి తండ్రి మాకందరూ తండ్రి మీరే మాకు విడుదల తెచ్చమని ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి మీకు వందనాలు. ఇదిగో మా తండ్రి సమ మా తండ్రి మరలా తరుణమే విషయంలో మాకు చిన్న బిడ్డల పక్షంగా ఆ వైరస్ పనిచేస్తుందని వింటున్నాం. దేవ మీ చిత్రం చెప్పని మీ దయచేసి మా తండ్రి తరుణమే విషయంలో కూడా మాకు మీకు తోడుగా ఉంచండి. చిన్న బిడ్డల పట్ల ఎటువంటి మాత్రం పరిస్థితి, మా భయంకర పరిస్థితి ఏర్పడకుండా తండ్రి మీ చిత్తం చెప్పని మీ దయచేసి మీ కాపుదలు దయచేసి ప్రార్థన చేస్తున్నాం. మహోన్నత మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రాత్రి కాలం మీ దాసులుగా మీకు వచ్చిన ప్రతి ప్రార్థన కూడా మీరు అంగీకరించండి. దేవా మా ప్రార్థన మీరు ప్రతిఫలాన్ని తెస్తుందండి. మా వల్లే అనేక మంది ప్రార్థిస్తున్నారు. వారందరి ప్రార్థన కూడా మీరు అంగీకరిస్తున్నారు. మాత్రం నమ్ముంచిన మా తండ్రి మీకు వందనాలు. ఇదిగో నా తనకి ప్రచేస్తున్న మా తండ్రి చేరువచ్చిన మా తనకి కార్యక్రమం పాలు పొందిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. నేను బలహీన ఉన్న బిడ్డలందరూ మీరు బలపరిచి లేవడంతో అనుమతి వహించండి. ఈ రాత్రి కాలంలో తండ్రి మాకు అందరికీ దేవ సుఖడతను దయచండి. మేము వేగులు లేచి తండ్రి మిమ్మల్ని స్తుతించుకునే ధనితట్టుకుని పట్టి భాగ్యాన్ని దేవా మీరు మాకు దయచని ప్రార్థన చేస్తూ ఈ దేవ ఈ భూమి మీద మా తండ్రి మేము జీవించే జీవిత కాలంలో ఈ కొద్ది కాలంలో మాత్రం ఈ లోకంలో మాత్రం మీ చిత్తాన్ని మేము నెరవేర్చబడలుగా, మిమ్మల్ని మహింపించే బిడ్డలుగా, మిమ్మల్ని స్తుతించుకునే బిడ్డలుగా సహాయంతో మమ్మల్ని తను నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మాత్రం మీకు కొంత మరేక శ్రమం ఎందరైతే కూడా రక్షణ పొందలేదు, బాప్తిసం పొందలేదు, ప్రతి ఒక్కరూ మార్పు చెంది మారు మనసు పొంది రక్షణ పొంది తమ పేరులో జీవగంధం ముందు రాయించుకుని తండ్రి వారు మీకు లోకంలో మా తండ్రి విశ్వాసంలో వారు బలపరచబట్టగా సహాయం తెచ్చమని ప్రార్థన చేస్తూ కృపచమించమని దీవించి ఆశించమని మరోసారి మా జీవితంలో మా పట్ల మీరు చేస్తున్న మేలును బట్టి, ఉపకారం బట్టి, మీరు మాకు ఇస్తున్న కాపుదలను బట్టి నా దేవా మీ నామం స్తోత్రాలకు వేసుకోవచ్చు. దేవా మీ కాపుదలు మీ బ్రతుకుతో మమ్మల్ని నడిపించి మీకు బలపరచమని, మా అపరాధం మన్నించి మా పాపం క్షమించి చేర్చిన ప్రార్థన అంగీకరించమని మా ప్రభువును లోకరక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన ఉందర ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మీకు అందరికీ నా వందనాలు.